వల్లి నీ ఫ్రెండ్ని నరవద్దని చెప్పు. ఇది వింటుందా? భరణి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? కళ్ళు ఎర్రబడ్డాయి, మొహం పీక్కుపోయింది. అన్నయ్య, నువ్వు రూమ్కెళ్ళు. ఏయ్, అలా ఉన్నాడేంటని అడిగితే హడావిడి చేస్తున్నావేంటే? డల్గా ఉన్నావేంటి భరణి? జ్వరమా? టిప్పు, ఏయ్ టిప్పు, చేతి. ఏంటి నువ్వు? భరణికి ఇంత జ్వరం వచ్చింది, మీరు పట్టించుకోరా? అర్జెంటుగా రమ్మని చెప్పారంట కదా పెద్దమ్మగారు. కూడా మీ అమ్మని కూడా తీసుకొచ్చావేంటి నంబియా? పంచాయతీ ఏం కాదు, మీ పనిలో పొరపాటేమీ జరగలేదు. చాలు తాయి, తప్పేం జరగలేదంటే కడుపు నిండిపోయింది. ఇషయందా చెప్పండి. త్రిపుర పెళ్లి చేయాలనుకున్న తరువాత అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. హాంఫర్ట్ అంటే అవంతరాలన్నీ పోయేలా చేతబడి చేస్తారేమోనన్న ఆశతో మిమ్మల్ని పిలిపించాం. ఎవరు? నువ్వా నేనా? నువ్వే అత్తా, నాకు గుర్తున్నది చెప్పాను అంతే. మేం తమిళనాడులో పుట్టాం గానీ మలయాళపు మంత్రాలు చదివే రకం కాదు. దీని మాటలేం పట్టించుకోకండి. ఏదైనా దిష్టి తీస్తే పెళ్లికే సమస్యలు అడ్డురావన్నది మా నమ్మకం. అవునమ్మా, మంచి ఆలోచనదా. అదేంటో ఏం చేయాలో చెప్తే చేస్తాం. త్రిపురకే సమస్య రాకూడదు. టిప్పు, నీ వల్ల సమస్యలు వస్తాయి. నా మాట విని వెళ్ళిపో. ఈయనకిలా జ్వరం పెట్టుకుని ఎలా వెళ్తాను? హాస్పిటల్ తీసుకెళ్తాను. మెంటల్ మెంటల్, నువ్వు తీసుకెళ్తానంటావేంటి? నేను తీసుకెళ్తాను, మీరెవరు పట్టించుకోరుగా. రా భరణి. త్రిపుర వేండ, నీకు పో. రా భరణి. టిప్పు, వేండ టిప్పు. టిప్పు, భరణి రా. త్రిపుర వద్దు. టిప్పు ఆగవే, నా మాట రా భరణి. వద్దు టిప్పు. టిప్పు ప్లీజ్. త్రిపురమ్మ ఈ ఇంటి గడప దాటిపోతుంది కదా అమ్మగారు. ఆ అమ్మను 11 ఇండ్లకు పోయి ఆవాలు తీసుకురమ్మని చెప్పండి. ఆవాలా? అదే కదా చెప్పింది. 11 ఏళ్ల గడపలు చూసి ఆవాలు తీసుకురమ్మని చెప్పాలి, అంతే కదా? ఆమా, తీసుకొచ్చి గుమ్మానికి కడితే ఏ అరిష్టం గుమ్మం దాటి ఇంట్లోకి రాదు. ఏంటి, త్రిపురని అడుక్కుని తీసుకురామని చెప్పారా? ఏయ్, మాట జాగ్రత్తగా రానివ్వు. చెప్పాను కదా, రా. ఆగు. రా భరణి, రా ప్లీజ్. వద్దు. ప్రతిదానికి కారాలు మిరియాలు నూరే ప్రమీళ తనకి దగ్గొస్తే మిరియాలు నూరుకోలేదే ఏంటి? అనండమ్మా అనండి. వెటకారాలు కూడా కలుపుకుంటే ఇంకొంచెం ఘాటుగా ఉంటుంది కదా. అంత బాధగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం కదా పిన్ని. అక్కడికి వెళ్ళడం వద్దులే కాని నువ్వు వెంటనే పక్కింటికెళ్ళు. ఎందుకు? మళ్ళీ ఆశ్చర్యపోతారే. రేపు దిష్టి తీయడానికి కావలసిన సామాన్లేంటో పూజారులని అడగాలి కదా. ఈ రాత్రప్పుడు అడిగితే ఏం బాగుంటుంది? మీ ఆయన అర్ధరాత్రప్పుడు వచ్చినా తలుపు తీస్తారు. పెద్దబాబు వెళ్తే పక్కింటి వాళ్ళు ఇప్పుడెందుకొచ్చావు అని తలుపేస్తారా అక్క? ఏ మాట చెప్పినా అర్థమయ్యేలా చెప్పవు, బాధపడేలా చెప్తావు. సర్లే ఊరుకోండి, అత్తయ్య గారు విన్నారంటే గొడవ అనుకుంటారు. నన్ను ఆసుపత్రి వరకు తీసుకెళ్తానన్నావు, కానీ పక్కింటికి వెళ్ళలేవా పెద్దబాబు? వెళ్తాను. అమ్మా, త్రిపుర ఎక్కడా? దాని గదిలో ఉందనుకుంటా. దిష్టి విషయంలో తనతో ఎందుకు డిస్కస్ చేస్తావు? వెళ్ళు. సరే వెళ్ళు. అక్క, భోజనానికి రెడీ చేయి. సరే. త్రిపుర తన గదిలో లేదు, భరణి గదిలో ఉంటుంది. నువ్వది చూడాలనే పంపించాను పెద్దబాబు.
ఏంటి ఏదో చప్పుడైనట్టు అనిపించింది. కొంప తీసి టిప్పు అయితే రాలేదుగా? పాపం జ్వరం వచ్చిన ముద్దపప్పు ఎంత చెప్పగా పడుకున్నాడో. నువ్వా? ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఏ, షూ, ష్, నెమ్మదిగా మాట్లాడు రాజా. వద్దు త్రిపుర, నా మాట విను. తాగు తాగు. టిప్పు, ఏ దొంగ, చాటు నుంచి చూస్తున్నావా? సరసం కాదులే, కషాయం. నువ్వెందుకు వచ్చావే మా ప్రాణం తీయడానికి? మురుగా, మురుగా, ఇది గడి పెట్టేసుకుంది. అయ్యో టిప్పు, టిప్పు తలుపు తీ. టిప్పు ప్లీజ్ నా మాట విను. నీకు నమస్కారం చేస్తాను, ముందెల్లా తలుపుతీ. మా వస్తే తన్నులు తినే శక్తి కూడా లేదు. టిప్పు, టిప్పు తలుపు తీ టిప్పు. ఆ శక్తి ఓపిక రావాలని కషాయం తీసుకొచ్చాను. చూడు, ఇంకా నీ ఊళ్ళో ఎంత వేడిగా ఉందో. ఇది తాగు, తగ్గిపోతుంది. వద్దు, నేను తాగను. ఇదేవి బ్రాందీ విస్కీ కాదులేవోయ్. కంగారు పడకు, కషాయం పట్టు. తాగు. నాకొద్దు త్రిపుర. అయ్యో మురుగా, టిప్పు ప్లీజ్ టిప్పు. వల్లి, లోపల ఎవరున్నారు? మురుగా, పెళ్లి బాబు ఎవరున్నారని అడిగాడు. గదిలో టిప్పు అన్నయ్య ఉన్నారని చెప్పేస్తే. ఇంట్లో ఎవరున్నారు అంటే మాట్లాడవేంటి వల్లి? ఏం పెరియ బాబు, నీకెవరు కావాలి? ఏం కావాలి? ఎముడొచ్చాడు? రేపు జ్వరం తగ్గిపోయేది. నువ్వు వచ్చావని తెలిస్తే ఈ రోజు ఆయుష్ తీరిపోతుంది. అలా ఎలా జరగనిస్తాను? నేను సుమంగళిగానే పోతాను. మన పిల్లవని. రేపు దిష్టి పూజకి ఏమైనా కావాలేమోనని నానమ్మ అడిగిరమ్మన్నారు నమ్మియా. ఏం అవసరం లేదు పెరియ బాబు. నల్ల బట్టను త్రిపురమ్మకి ఇవ్వండి. 11 గంటలకు పోయి అందులోనే ఆవాలు పోయమని చెప్పండి. ఆమా ఆమా. చిన్ని గుండెలే తుళ్ళిపడే